నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. కశ్మీర్ గత 3 రోజులుగా అట్టుడుకుతోంది. ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హానీ వానీ కాల్చివేత నేపథ్యంలో అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన హింసాత్మక సంఘటనల్లో పలువురు మరణించారు. అనేక మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఓవైపు బందులు, కర్ఫ్యూలు, మరోవైపు అల్లర్లతో అమర్నాథ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు యాత్రికులు బిక్కుబిక్కుమంటూ శిబిరాల్లో గడుపుతున్నారు. కశ్మీర్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కశ్మీర్ కల్లోలంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు రావులపాటి సీతారామరావు గారు, పలు ఉన్నత హోదాల్లో పనిచేసిన మాజీ పోలీస్ అధికారి డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు ఎన్ రామచంద్రరావు గారు, హైకోర్టు సీనియర్ న్యాయవాది, శాసనమండలి సభ్యులు. హింసాగ్ని జ్వాలలతో అట్టుడుకుతోన్న కశ్మీర్ లోయపై ఇప్పుడు కథనం. కశ్మీరు మరోసారి అగ్నిగుండమైంది. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వానీ సైన్యం చేతిలో హతమైనప్పటి నుండి కశ్మీరు లోయ అల్లర్లతో అట్టుడుకుతోంది. కర్ఫ్యూ అమల్లో ఉన్నా హింసాగ్ని జ్వాలలు రగులుతున్నాయి. 3 మంది దాకా మరణించగా 200 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. వేర్పాటువాద శక్తుల బంద్ పిలుపులతో కశ్మీరు లోయ అంతటా సాధారణ జనజీవనం స్తంభించింది. కాగా భారత్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని పాకిస్తాన్ మరోసారి దుమ్మెత్తిపోసింది. వాస్తవానికి తీవ్రవాద నయాపోకడలకు ప్రతిరూపం బుర్హాన్ వానీ. బుర్హాన్ వానీ తనదైన శైలిలో సామాజిక మాధ్యమాన్ని ఆయుధంగా మలుచుకున్నాడు. ముస్లిం యువత ఆలోచనలను కొల్లగొట్టి ఉగ్రవాదం వైపు మళ్లించేవాడు. అయితే కశ్మీరు లోయలో మొదటి నుంచి లష్కర్-ఏ-తోయిబా బలమైన తీవ్రవాద సంస్థ. కానీ బుర్హాన్ వానీ వల్ల హిజ్బుల్ ముజాహిద్దీన్ బలం పుంజుకుంది. హిజ్బుల్ ముజాహిద్దీన్ 5 ఏళ్ల కిందట బుర్హాన్ను తమ కమాండర్గా ప్రకటించింది. ఇప్పుడు బుర్హాన్ వానీ కాల్చివేతతో కశ్మీరు తీవ్రవాద కార్యకలాపాల తీరుతెన్నులు ఖచ్చితంగా మారతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అసలు కశ్మీరు వేర్పాటువాద పోరాటంలో ఆది నుంచి పాక్ ప్రేరేపిత తీవ్రవాద సంస్థల ప్రభావం ఉంది. జయప్రకాష్ నారాయణ గారు, కశ్మీర్ లోయ గత 3 రోజులుగా అట్టుడుకుతోంది. కశ్మీర్లో ఈ ప్రశ్నలకు దారితీసిన నేపథ్యాన్ని ఏ విధంగా పరిశీలించాలి? కాశ్మీరు 70 ఏళ్ల నుంచి కొనసాగుతున్న అగ్నిగుండం. 1948 నుంచి 68 ఏళ్ల నుంచి. తొలి రోజుల్లో 48, 49, 50లో చాలా పెద్ద తప్పులు చేశాం. పోనీ ఆ తప్పులు వదిలేస్తే ఆ తరువాత చాలా తప్పులు చేశాం గత 30 ఏళ్లలో. నాకు బాగా గుర్తుంది, నేను కాశ్మీర్ వెళ్ళింది 1983లో, అంటే 33 సంవత్సరాల క్రితం. ఆనాడు కాశ్మీర్లో నేను ఖచ్చితంగా చెప్పగలను, వేర్పాటువాదం లేదు. కేంద్రం ఆధిపత్యం మీద వ్యతిరేకవాదం ఉన్నది. నేను తెలుగునాటి నుంచి వచ్చానని తెలియగానే చాలామంది సామాన్య పౌరులు మారుమూల జిల్లాల్లో కూడా నాకు చేతులు కలిపారు. ఏమిటని చెప్పంటే, మీ రాష్ట్రం ఎన్టీ రామారావు సెంటర్ సెల్ లడాయి కర్ రహే హై, మేము కూడా సెంటర్ సెల్ లడాయి, అంటే కేంద్రంతో మాకు యుద్ధం, అధికార కేంద్రీకరణ మీద వ్యతిరేకం అని చెప్పిన భావం ఉంది. కానీ మీ దేశం వేరు, మా దేశం వేరు, మా దేశం వేరే కావాలని చెప్పిన భావం అక్కడ కాల. మనం ఏం చేసాము, అప్పుడు నేను అక్కడ ఉండగానే ఫరూక్ అబ్దుల్లా ఆయన తండ్రి పోయిన తర్వాత మొట్టమొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఆయన గెలిచాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 1 సంవత్సరం బాగానే ఎన్టీ రామారావు ఇక్కడ దింపినట్టుగా ఇందిరాగాంధీ గారు ఏం చేసింది, బలవంతంగా, అన్యాయంగా, అక్రమంగా ఆయన దింపేసింది. దింపి ఆయన సొంత బావమరిదిని, ఆ జిఎం షాని 12 మంది అందరూ డిఫెక్టర్స్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఆ డిఫెక్షన్ సహకరించలేదని చెప్పని అక్కడున్న గవర్నరు బీకే నెహ్రూ ఆయన పంపించారు. బీకే నెహ్రూ స్వయంగా నాకు చెప్పారు ఏం జరిగిందో అన్నాడు. మళ్ళీ ఆయన ఒత్తిడి తీసుకొస్తే నేను తప్పు చేయను అని చెప్పంటే ఆయన అక్కడి నుంచి పంపించేసి తమ మాట అనేటువంటి జగన్మోహన్ మంచివాడు కావచ్చు, కానీ అక్కడ చేసిన భయంకరమైన తప్పిదం. ఆ తర్వాత ఏమైంది, రాజీవ్ గాంధీ వచ్చి పని అప్పుడైనా ఆలోచనతో చేశారా, కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి ఒక ప్యాక్ట్ ఏర్పరచుకున్నాయి. మీకు ప్రధానంగా అధికారంలో ఉన్న పక్షం ప్రతిపక్షం కలిసి ఒప్పందం కుదుర్చుకుంటే ఇక మీకు అసలు రాజకీయంగా వేరే శూన్యమే కదా. ఆ శూన్యంలో ఎవరు వచ్చారు, వేర్పాటువాదులు వచ్చారు. పోనీ వాళ్ళల్లో కొందరు కాస్త నిజాయితీగా జనంతో మమేకమైన వాళ్ళు ఉంటే, ఎన్నికల్లో నిజాయితీగా పోటీ చేస్తే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారా, మళ్ళీ పొరపాటున కూడా 1 సీటు 2 సీట్లు వస్తాయని చెప్పి పూర్తిగా రిగ్గింగ్ చేసి పారేశారు. వేర్పాటువాదం అక్కడి నుంచి వచ్చింది. ఈ రాజకీయ అవసరాల కోసం వీళ్ళు చెప్పే దుశ్చర్యల నుంచి, కేవలం అధికార వికేంద్రీకరణ కోసం అన్న వాదన నుంచి వేర్పాటువాదం వచ్చింది. ఆ తర్వాత వీళ్ళు రాజకీయ అవసరాల కోసం చెప్పని వాళ్ళని ఆడుకోవడం మొదలెట్టారు. ఆ రూబినా సయీద్ కేసులో ముఫ్తీ మహమ్మద్ సయీద్ తృప్తిపరచాలని చెప్పని ఆమెను విడిపించడం కోసం చెప్పిన వాడు అడిగినన్ని ఒప్పేసుకోవడం కావచ్చు, కాందహార్లో విమానం విషయంలో మళ్ళీ అందరినీ వదిలేయడం కావచ్చు, ఇలా రకరకాలుగా జరిగినాయి. ఇటీవల 2011 నాకు బాగా గుర్తున్నది, కరెక్ట్గా 5 ఏళ్ల క్రితం ఏప్రిల్ 27వ తారీఖున ప్రధానమంత్రి గారితో నేను 1 గంటన్నర కూర్చున్నాను. దాని 1 గంట కాశ్మీర్ గురించి మాట్లాడాం. నేను బతిమిలాడాను, అయ్యా స్థానికంగా ఎన్నికలు జరిగినాయి, 78% ఓట్లు వేశారు జనం, మామూలు ఎన్నికల్లో 5-10% ఎక్కువ కాశ్మీర్లో. ఇవాళ వేర్పాటువాదులందరూ కూడా బాయ్కాట్ పిలిపించినా కూడా అన్నిటికీ తెగించి జనం ఓటేది. అంటే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ మీద నమ్మకాన్ని చూపెట్టారు. ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఈ దేశ ప్రభుత్వాధినేతగా మీరు ఆ స్థానిక ప్రభుత్వాలకి ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఇచ్చేయండి.
మీ ఊళ్ళో మీరు చూసుకోండి అబ్బాయి, మీ మున్సిపాలిటీలో మీరు చూసుకోండి అబ్బాయి, మీ నీళ్లు కానీ మీ రోడ్డు కానీ ఇంకోటని ఇచ్చేయండి. వాడికి ఇండియా పాకిస్తాన్ మర్చిపోతాడు, వాడి జీవిత అవసరాలు గుర్తుకొస్తాయి. ఈ దేశం జీవన సంవత్సరాల భాగం అయిపోతాడు. ఒక ఎఫర్ట్ చేసి చూడండి. ఒక 1000 కోట్లకు ఇస్తే కొమ్మునిపోయిందని లేదు. ఎంత వెనకలు పెట్టాం కదా, ఇది చేద్దామని చెప్పంటే విన్నారా? లేదు. అంతా అయిపోయిన తర్వాత యువరాజు గారు వచ్చి రాహుల్ గాంధీ గారు అరే పంచాయతీలకు అధికారం ఇవ్వలేదు అని తర్వాత 3-4 గంటల తర్వాత అప్పుడు నిద్ర లేచాడు. అంటే మనం పూర్తిగా స్వయంకృతాపరాధంతో కాశ్మీర్ ప్రజల్ని చాలా దూరం చేశాం. ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని కఠినంగా అణచాలి. ఆ మాట మొట్టమొదటి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. కానీ ఉగ్రవాదాన్ని కఠినంగా అణిచేసి తుపాకులు పెట్టి BSF పెట్టి ఆర్మీని పెట్టేస్తే దేశం ఐక్యత అవుతుందనుకుంటే చాలా భ్రమ. ఇవి జరుగుతూనే ఉంటాయి. కాశ్మీర్ ప్రజలు వాళ్ళు స్వయం ప్రతిపత్తి కోసం ఏమడుతున్నారు, మా గవర్నర్ మేము పెట్టుకుంటామని అన్నారు. నేను కొంప అసలు గవర్నర్ ఉన్న అవసరం ఏంటండి? అసలు ఆ మాట కోసం దేశం మొత్తంలో గవర్నర్ తీసుకురామంటున్నారు. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ వాడికి స్వయంగా చేసుకోవడానికి అవకాశం కావాలో దాన్ని ఇవ్వకుండా అది పట్టుకు కూర్చున్నాము. ఎక్కడ మనం పట్టుకోవాలో అది వదిలేసాం. ఉదాహరణకి మీకు నాకు కాశ్మీర్లో ప్రాపర్టీ కొనే అవకాశం లేదు, పెట్టుబడులు పెట్టే అవకాశం లేదు, ఇంకా దేశం ఏముంది, అక్కడ వదిలేసాం. కానీ అక్కడ గవర్నర్ పెట్టడానికి వెళ్ళలేదు, అక్కడ పంచాయతీ మున్సిపాలిటీ సరిగ్గా నడవడానికి వెళ్ళలేదు, అక్కడ మరొకటి కావడానికి వెళ్ళలేదు, మాత్రం చేతి పెట్టుకొచ్చున్నాం. హోంశాఖ అనేది దేశంలో జాతి నిర్మాణం కోసం ఉద్దేశించింది. ఇవాళ భారతదేశంలో హోంశాఖ అంటే ఆ BSF విమానాలు, లేకపోతే CRPF విమానాలు, వాళ్ళ భద్రతా దళాలు, ఆ పోలీసులు, ఆ గందరగోళ తుపాకులు తప్ప దేశము, దేశ నిర్మాణము, దానికోసం ఈ ఫెడరల్ వ్యవస్థలో దీర్ఘకాలం దేశ ఐక్యత కోసం కావాల్సిన పద్ధతులు, ఏర్పాట్లు, సంస్థాగతంగా కొన్ని బలమైన నిర్మాణాలు చేయడం, ఈ ఆలోచన దేశ నిర్మాణానికి, దేశ విధ్వంసం కోసం తయారైంది మన ప్రభుత్వ యంత్రాంగం. కాబట్టి ఇది కాశ్మీరీల సమస్య కాదు. సరే బయట నుంచి పాకిస్తాన్ మొదలెడుతున్నారు ఇబ్బంది, కానీ మన ప్రభుత్వ వైఫల్యం 65 ఏళ్ల తర్వాత ఇప్పటికి కూడా అరే ఈ దేశంతో ఉంటేనే మా భవిష్యత్తు బాగుంటుందని విశ్వాసాన్ని కలగజేయలేకపోయాం అక్కడ అని చెప్పంటే ఎంత దారుణం ఇది, ఎంత సిగ్గుచేటిది. సీతారామరావు గారు, కాశ్మీర్ లోయలో ఆందోళనకారులకు భద్రతా బలగాలకు మధ్య చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరి ఈ పరిస్థితిని చక్కదిద్దడంలో ప్రభుత్వం ఎక్కడ విఫలమవుతోంది? మొదటి నుంచి విఫలమవుతున్న మాట వాస్తవం. ఇవాళ కేవలం ఒక ఇన్సిడెంట్ తీసుకుని ఇందులో విఫలమవుతున్నదా అని చూడటం కొంచెం హ్రస్వ దృష్టితో చూసినట్టుగా అనిపిస్తుంది. ఇవాళ అక్కడ ఏమైందంటే ఒక యంగ్ మ్యాన్, అతను మంచో చెడో ఒక ముజాహిద్ దీంట్లో ఒక కమాండర్గా ఉన్నటువంటి వాడు, అతన్ని చంపేయటం జరిగింది. అంటే ఒక విధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులకు అదొక విజయంగానే భావిస్తున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో తీవ్ర ఉద్రేకానికి లోనైనటువంటి యూత్ ఇవాళ ఏంటంటే ఒక సెంటిమెంట్గా మారిపోయింది. కొన్ని చోట్ల ఒక్కొక్క ఇష్యూ రీజనల్ కానీ లేకపోతే ఇది కానీ మతం కానీ ఎట్లయితే సెంటిమెంటల్గా మారిపోతున్నదో అక్కడ యూత్ వీళ్ళకి వేరే వేర్పాటు వాదం తప్ప ఇంకోటి లేదు గత్యంతరం అనేటువంటి ఒక బలమైన సెంటిమెంట్ అక్కడ ఏర్పడ్డది. అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలనేది ఒక ముఖ్యమైనటువంటి సమస్య. అక్కడ ఏం చేయాలి? ఇప్పుడు మనం క్షేత్రస్థాయిలో అన్ని విభాగాలను చాలా గట్టిగా ఉంచాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే పోలీసులకు సంబంధించినంత వరకు క్షేత్రస్థాయి వదిలిపెట్టేశారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంటెలిజెన్స్ ఇవ్వటం లేదు, లేకపోతే లా అండ్ ఆర్డర్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ చూడటం లేదు. కేవలం ఒక ఉగ్రవాదం వచ్చిందంటే ఉగ్రవాదం కోసమని మనం అన్ని ఫోర్సెస్ని దాని మీదే పెడుతున్నాం, ఇంక్లూడింగ్ ఆర్మడ్ రిజర్వ్స్ కూడా తీసుకొచ్చి పెడుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో వేరే అన్నీ పోతున్నాయి. అట్లా కాకుండా సమ్యక్ దృక్పథంతో అన్ని వ్యవస్థలను సమూలంగా జాగ్రత్తగా ఉంచుకుంటూ అన్ని శాఖల్లో కూడా మనం ఏ విధంగా పనిచేయాలనేటువంటి భావన వచ్చినప్పుడే ఇవాళ అక్కడ చీఫ్ మినిస్టర్ ఏమంటున్నారు, చీఫ్ మినిస్టర్ ఎందుకు వీళ్ళు ఈ విధంగా కొంచెం అగ్రెసివ్గా పోయారనే దాని మీద నేను ఎంక్వైరీ చేయిస్తా అంటున్నారు. చూడండి గమ్మత్, ఇక్కడనో వాళ్ళు ఒక విజయంగా భావిస్తున్నారు. ఏది అతన్ని పట్టుకోవడం, అతన్ని చంపడం అనేది ఒక విజయంగా భావించినప్పుడు దానికంటే ఇక్కడ ఏంటంటే పొలిటికల్ విల్ అనేది చిత్తశుద్ధితోటి మనం ఏమి చేయాలనేది రాజ్యపరంగా వస్తేనే కానీ, అంటే ఒక పొలిటికల్గా ఒక క్లియర్ కట్ డైరెక్షన్ వస్తేనే కానీ అక్కడ పోలీసులు సమ్యక్ దృక్పథంతో యాక్చువల్గా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. నరసింహరావు గారు, వేర్పాటువాదులు ఇచ్చినటువంటి పిలుపుతో కాశ్మీర్ లోయలో పూర్తిగా సామాన్య జనజీవనం స్తంభించిపోయింది. మరి ఈ పరిస్థితి మూలాలని సామాజిక కోణంలో ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కాశ్మీరు అసలు మన దేశంలో విలీనమైందా లేదా అన్న ప్రశ్న అందరిలో తలెత్తుంది. వాళ్ళ కాశ్మీర్కి 370 ఆర్టికల్ పైన ఒక హెడ్డింగ్ ఉంటుంది, టెంపరరీ అండ్ ట్రాన్సిటరీ ప్రొవిజన్ అని. టెంపరరీ ట్రాన్సిటరీ ప్రొవిజన్ 1950s ఉంటే అది ఇప్పుడు కూడా అలా కొనసాగుతుంది. నాకు జేపీగా చెప్పారు, ఇక్కడ ఎవరో అక్కడ ఆస్తులు కొనుక్కోవడానికి వెళ్ళలేదు, ఎవరో కాదు, మామూలుగా పోస్ట్ ఆఫీసులు కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ రాష్ట్రపతి పేరుతో రిజిస్టర్ అవుతాయి. రాష్ట్రపతి ఇండియన్ కనుక రాష్ట్రపతి పేరుతో కూడా అక్కడ కొనటానికి వెళ్ళలేదు, పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ కొనటానికి వెళ్ళలేదు, ఎక్కడో పోస్ట్ మాస్టర్ జనరల్ పేరుతో కొనాల్సిందే. స్వాభావికంగా మిగతా అన్ని రాష్ట్రాలాగా మన దేశంలో ఒక రాష్ట్రం అని చెప్పుకుంటానికి ఏమాత్రం స్కోప్ లేదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వ్యాపారాలు పెట్టుకుంటానికి వెళ్ళలేదు, ఇక్కడి నుంచి వెళ్ళి పౌరసత్వం పొందడానికి వెళ్ళలేదు, ల్యాండ్స్ కొనుక్కుంటానికి వెళ్ళలేదు. అంటే అది సపరేట్ దేశంగానే వాళ్ళు కొనసాగిస్తుంది, మన ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఆ 370 ఆర్టికల్ ఎప్పుడో చేయాలని బీజేపీ మొదటి నుంచి చెబుతుంది, ఇంతవరకు ఎందుకు రద్దు చేయాలి?
వాళ్ళని ఎందుకు కల్పించుకోకపోతే మళ్ళీ సపరేట్ ఎందుకు చేయాలా? ఐఎస్ కానీ మిగతా వాళ్ళు కానీ తీవ్రవాదం చాలా పెచ్చిమీరిపోయింది అన్ని ముస్లిం దేశాల్లో. ఇక్కడ ఆ తీవ్రవాదం అంత స్థాయిలో లేదు నిన్నటిదాకా కూడా. వాళ్ళు అక్కడ కూడా తీవ్రవాదం చెలరేగుతుంది. అందువల్ల అసలు దాని గురించి ఒక బీజేపీ ప్రభుత్వానికి కానీ వాళ్ళ బీజేపీ ప్రభుత్వానికి కానీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ స్పష్టత లేదు. ఏం చేయాలి, ఏం చేయకూడదు. యథాతథ స్థితిని కొనసాగించడం అయితే సరే, ఈ గల్లంలు జరుగుతూనే ఉంటాయి, కాల్పులు జరుగుతూనే ఉంటాయి, ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అక్కడ కూడా హిందూ పాపులేషన్ చాలా తక్కువ కాశ్మీర్లో. ముస్లిం పాపులేషన్ దాదాపు 90% ఉంది. 90% ఉంటే వాళ్ళ మధ్య ఎందుకు ఘర్షణ వస్తుంది? ఘర్షణ అంటే చనిపోయేది ముస్లింస్, చంపేది ముస్లింస్, వాళ్ళ మధ్య ఎందుకు ఘర్షణ వస్తున్నాయంటే ఆ తీవ్రవాదాన్ని వీళ్ళు కూడా మనసులో కొంతమందిని జీర్ణించుకుంటున్నారు. పూర్తిగా ముస్లిం మతాన్ని అంతటినీ కూడా తీవ్రవాదం ఆవహించిందని చెప్పలేం, కానీ ఎక్కువ మంది తీవ్రవాదం వైపు ఆకర్షితులు అవుతున్నారు. భారత ప్రభుత్వం కూడా మిన్నకుండిపోయింది, ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉండిపోయింది. ఇప్పటికైనా సరే 370 ఆర్టికల్ కంప్లీట్గా రద్దు చేయాలి. అది భారతదేశంలో అంతర్భాగాన్ని ప్రకటించాలి. అంతర్భాగాన్ని ప్రకటించి ఇక్కడి నుంచి ప్రజలు అక్కడికి వెళ్తాం, ల్యాండ్స్ కొనుక్కోవటం, వ్యాపార సంబంధాలు నెలకొల్పుకోవడం, అన్ని పనులకి అనుమతించాలి. అలాగే జేపీ గారు ఇంకో ప్రధానమైన విషయం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలకి మీరు స్వాతంత్రం ఇవ్వకుండా ఎంతకాలం అసలు దేశవ్యాప్తంగా ఒక కేంద్ర పాలనలాగా ఎంతకాలం సాగుతుంది? స్వయం పాలన కల్పించాల్సిందే, ఖచ్చితంగా కల్పించాల్సిందే. దాని గురించి వాళ్ళు ఆలోచించాలి. రామచంద్ర గారు, కాశ్మీర్లో కర్ఫ్యూ కారణంగా అమర్నాథ్ యాత్రికులు ముఖ్యంగా తెలుగు వారు ఎలాంటి ఇక్కట్లు పడుతున్నారు? మరి రాష్ట్ర ప్రభుత్వం వారిని ఏ విధంగా ఆదుకుంటోంది? చాలా మంది నమ్మకం పెట్టుకున్నటువంటి ఒక తీర్థస్థానాలు చాలా ఉన్నాయి. శ్రీనగర్ నుంచి పోయేటటువంటి ఇటు అమర్నాథ్ కావచ్చు, ఇటు వైష్ణవిదేవి కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి ఒక తీర్థస్థానాలు ఉన్నాయి. అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ విషయంతో ఏమైతే పోయిందంటే అక్కడ చాలామంది ముఖ్యంగా తెలుగు వాళ్ళే చాలా ఇరుక్కుని ఉన్నారు. అక్కడ వాళ్ళకు మంచి వసతులు కలిగించేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా బలగాలు పంపించి వాళ్ళకు ప్రొటెక్షన్ కోసం అప్పుడు అక్కడ వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలి ఒకటి. రెండోది వాళ్ళకు 2 రోజులు సంబంధించినటువంటి నీరు, ఆహారము ఇటువంటి అన్ని కూడా చూడాలి. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఒక దర్శనాన్ని తీసుకొచ్చి మళ్ళీ వాపసు తీసుకుని రావాలి. ఇవన్నీ ప్రయత్నాలు చేయాలి. గతంలో కూడా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు, ఇట్లనే కష్టాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు, అప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా అక్కడ డెఫినెట్గా వాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఒక బీజేపీ పీడీపీ ప్రభుత్వము డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి ఒక అమరనాథ్ యాత్రలకు అన్ని రకాలుగా ఈ కష్ట నష్టాలు వాళ్ళకి కాకుండా వాళ్ళకి మంచి వాళ్ళ దర్శనం మళ్ళీ కంప్లీట్ చేసే వరకు అక్కడ సహాయ కార్యక్రమాలు, సహాయ చర్య చేస్తారు. రెండో విషయం వచ్చే వరకు కాశ్మీర్ ఈ సమస్య వరకు చూసే వరకు మనం చూసాం అనేక సార్లు కాశ్మీర్లో ఈ మధ్య కాలంలో ఈ స్టోన్ పెల్టింగ్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి ఇన్స్పైర్ అయినటువంటి కొంతమంది హిజ్బుల్ ముజాహిదీన్ సంబంధించిన కానీ వాళ్ళు కానీ ఈ యంగ్స్టర్స్ అందరినీ కూడా వాళ్ళకు ట్రైనింగ్ కేవలం స్టోన్ పెల్టింగ్ వరకు చేసేసి ప్రొవోక్ ది సెక్యూరిటీ ఫోర్సెస్. ఓన్లీ రాళ్లే 1000 మంది వచ్చేసే వరకు సెక్యూరిటీ ఫోర్స్ వేసే వరకు దే విల్ బి ప్రొవోక్ టు ఫైర్. కాబట్టి చిన్న ఇన్సిడెంట్ జరిగినా, పెద్ద ఇన్సిడెంట్ జరిగినా దానికి సీక్వెల్గా ఇప్పుడు ఇంతమంది జయప్రకాష్ గారు చెప్పారు 78% పోలింగ్ లోకల్ బాడీస్ జరిగినాయి. అంటే అక్కడ 78% పైగా పబ్లిక్ దే ఆర్ ఫార్ ఇండియన్ యూనియన్, వారు భారతదేశంతో కలిసి ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇంకో సమస్య అక్కడ కాశ్మీర్ పండితుల సమస్య. కాశ్మీర్ పండితులు మన అందరం అప్పుడు వీళ్ళందరూ రావాలని చెప్పి కోరుతాం. ఇప్పుడు వాళ్ళకు మళ్ళీ అక్కడ మళ్ళీ నివాసం చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మళ్ళీ కాశ్మీర్ పండితులు వాపసు వస్తారా రారా ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఇవంతా ఏంటంటే ఒక పీస్ఫుల్ జరుగుతున్న స్టేట్లో మీరు చూస్తే స్టాటిస్టిక్స్ చూస్తే గతం కన్నా కొంత ఇన్సిడెంట్స్ తక్కువైనాయి ఇప్పుడు. కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్తోని మళ్ళీ కొద్దిగా ఉద్రిక్త పెరిగి మళ్ళీ దీనికి రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ కటింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ది బ్రింగింగ్ బ్యాక్ ది పండిట్స్ కానివ్వండి, లేకుంటే పీస్ ప్రాసెస్ కానివ్వండి, లేకుంటే పబ్లిక్లో ఇప్పుడిప్పుడే మా భారతదేశ ప్రభుత్వానికి దగ్గర అవుతున్న సమయంలో ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది ఇది చాలా మన నిజంగా కూడా మనము ఆలోచించాలి. దీని వెనక డెఫినెట్గా ఫారిన్ ఫోర్సెస్ ఉన్నాయి. పక్కన ఉన్న పాకిస్తాన్ కూడా అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ ఉన్న యంగ్స్టర్స్ని. అమర్నాథ్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికుల ఇక్కట్లపై ఇప్పుడు మరో కథనం. కశ్మీర్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర నేడు 3వ రోజు కూడా ఆగిపోయింది. మధ్యలో చిక్కుకుపోయిన యాత్రికులను భద్రతాధికారులు సురక్షిత స్థావరాలకు తరలించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు కశ్మీరు కల్లోలంలో చిక్కుకున్నారు. దాదాపు 1000 మంది తెలుగువారు శ్రీనగర్, దాని పరిసర ప్రాంతాల్లోని శిబిరాల్లో తలదాచుకున్నారు.
పహల్గాం, భల్తాల్లో మరికొందరు తెలుగు యాత్రికులు ఇరుక్కుపోయారు. వారిలో ఆంధ్రప్రదేశ్ చెందిన వారు 600 మంది కాగా తెలంగాణ వారు 400 మంది ఉన్నట్టు సమాచారం. కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ, మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిషేధించినప్పటికీ వారంతా క్షేమంగానే ఉన్నట్టు సమాచారం. యాత్రికులను సురక్షితంగా తిరిగి రప్పించేందుకు ఉభయ రాష్ట్రాల అధికారులు తీవ్ర యత్నాలు చేస్తున్నారు. అసలు అమర్నాథ్ యాత్ర మన దేశ లౌకిక సంప్రదాయాలకు అద్భుత ప్రతీక. మొదట అమర్నాథ్ గుహలోని హిమలింగ స్థావరాన్ని కనుగొని వెలుగులోకి తెచ్చింది ముస్లింలు. ఆ తర్వాతే అక్కడ మందిరం ఏర్పాటైంది. గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో అమర్నాథ్ యాత్రకు ప్రాచుర్యం లభించింది. జయప్రకాష్ నాయుడు గారు, కాశ్మీర్లో ప్రస్తుతం ఉన్న అల్లకల్లోల పరిస్థితులను చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ముందున్నటువంటి తక్షణ కర్తవ్యాలు ఏంటి? మరి ఈ క్లిష్ట పరిస్థితులను చక్కదిద్దే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలను అందించాలి? కాశ్మీర్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ పార్టీదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఈ పెద్ద సమస్య పరిష్కారంలో పరిమితమైనది. నాకు బాగా గుర్తుంది, నేను పరిపాలనా సంస్కరణ సంఘంలో భాగంగా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి అక్కడ నాతో అన్నాడు, అవన్నీ అంతర్జాతీయంగా చూసుకుంటారు సార్, కాశ్మీర్ సమస్య పరిష్కారం మా చేతుల్లో, ఇక్కడ పరిపాలన ఉన్నంతలో కాస్త అవినీతి తగ్గించి కాస్త పనిచేయించడం నా చేతుల్లో ఉన్నది, పరిమితమైన పాత్ర ఉన్నది. కానీ మనకి దురదృష్టం ఏంటంటే ఈవిడ్ని చూడండి, ప్రస్తుతం ఉన్నటువంటి మెహబూబా ముఫ్తీని చూడండి, కాస్త మంచి మనిషిగా పేరున్నది, కొంత విశ్వసనీయత ఉన్నది. కానీ ప్రతిపక్షంలో ఉండగా ఎలక్షన్ల కోసం ఏం భాష మాట్లాడింది? వేర్పాటువాదులు, అరాచకవాదులు ఏ భాష మాట్లాడో దాదాపు అదే భాష మాట్లాడింది. అంటే ఏమిటి? మీ రాజకీయ పబ్బం కోసం, మీకు పదవులు రావడం కోసం ఒక భాష మాట్లాడి జనాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చాక సంయమనాన్ని పాటించుడు, మహాత్మా గాంధీలాగా జీవించుడు అని చెప్పంటే జరుగుతుందా? అన్ని చోట్ల జరిగేది ఇది సమస్య. కాశ్మీర్ అసలు ఒక గొంతు కాదు. కాశ్మీర్ మన ఊరికి మాట్లాడుతున్నాం. జమ్మూ వేరు, జమ్మూలో అత్యధికులు హిందువులు, అక్కడున్న పరిస్థితి వేరు, అక్కడున్న వాతావరణం వేరు. కాశ్మీర్ లోయ వేరు, లడాఖ్ వేరు. అది కాకుండా పోనీ కాశ్మీర్ లోయనే తీసుకుంటే అక్కడ లెక్కకు లేనన్ని సంస్థలు మొత్తం కలిస్తే జనాభా 70-80 లక్షలు ఉంది కాశ్మీర్ లోయలో. భారతదేశంతోనే కొంత మాకు స్వయంపాలన కల్పిస్తూ ఈ దేశంతో ఉండటమే కరెక్ట్ అనేవాళ్ళు ఎంతమంది మనకు తెలీదు. నేను చెప్తాను మెజారిటీ అంటాను, ఇంకోటి అంటారు. అలా కాదు, మాకు స్వతంత్రంగా JKLF ఉన్న దేశం, మాకు ఇదంతా కూడా లేదు, మాకు స్వతంత్ర దేశంగా చూడండి, మేము ఎంతో బాగుంటాం అని వాడు అంటున్నారు. మరొకళ్ళు పాకిస్తాన్తో కలపమంటున్నారు. మరికొందరు భారతదేశంలో భాగంగా ఉంటేనే మీరు బార్డర్స్ తెరిచేయండి, పాకిస్తాన్ పూర్వం కాశ్మీర్ దీన్ని తేడా లేకుండా ఉంటారు. రకరకాల గొంతులు ఉన్నాయి, అందుకనే రకరకాల సంస్థలు ఉన్నాయి. ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడైతే ఇస్లాం ఉన్నదో, ఇస్లాంలో కొన్ని పెడధోరణుల్ని కావాలని ప్రోత్సహించి ఉగ్రవాదాన్ని పెంచే ప్రయత్నం జరుగుతుంది, ప్రపంచంతో జరుగుతుంది. అలాంటిది మనమే అక్కడ సమస్యల్ని పరిష్కరించేది బదులు సమస్యలను నానబెట్టి వాటిని పెంచి అవకాశాలు జారబెడుచుకుంటే మనం ఏం చేస్తున్నాం? పాకిస్తాన్ ఇంకోటికి అవకాశాలు మనం ఇస్తున్నాం. ఇప్పుడు వారు చెప్పారు ఇందాక రాళ్ళు వేస్తున్నారని చెప్పాను. ఇది కరెక్ట్గా పాలస్తీన్లో మీకు ఇజ్రాయెల్లో ఇంతిఫాదా అని చెప్పి అంటారు. ఈ రాళ్ళు వేయడమే కార్యక్రమం. అక్కడ కనీసం దానికి ఒక కారణం ఉంది. ఏమిటిది? వెస్ట్ బ్యాంకులో ఉన్న పాలస్తీనియన్లకు కానీ లేదా గాజా స్ట్రిప్లో వాళ్ళకి కానీ ఓటు లేదు. వాళ్ళు ఇజ్రాయలీ పౌరులు కాదు, అది కేవలం ఆక్యుపైడ్ రీజన్. అక్కడ వేరే పెట్టేశారు. వాళ్ళు ఇజ్రాయెల్ దేశం పౌరులు కాదు, వాళ్ళకి ఇజ్రాయెల్ దేశ హక్కులు లేవు. కాబట్టి మాకు హక్కులు లేక, స్వతంత్రం లేక అటు ఇటు కాకుండా గందరగోళం పెట్టారని చెప్పి కాస్తుంది. అరే, ఈ దేశంలో అంతర్భాగం చేశాక, పౌరసత్వాన్ని పూర్తిగా ఇచ్చాక, అన్ని హక్కుల్ని ఇచ్చిన తర్వాత అయినా కూడా వాళ్ళని ఆకట్టుకోలేకపోయాము, అక్కడ వాళ్ళకి విశ్వాసం కలిగించలేకపోయాము. ఈ దేశంలో ఉంటే, ఇంత పెద్ద మార్కెట్లో ఉంటే, ఈ స్వేచ్ఛాయుత వ్యవస్థలో ఉంటే, ఈ సెక్యులర్ వ్యవస్థలో ఉంటే, అన్ని రక్షణలు మాకుంటే నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వలేకపోయామని చెప్పంటే, ఎందుకని ఎప్పుడు సమయం వచ్చినా కూడా సరైన నిర్ణయం చేసే బదులు తాత్కాలికంగా లాభం వచ్చిన నిర్ణయం చేయడం మొదలెట్టాం. కాబట్టి ఢిల్లీలో హోంశాఖ కావచ్చు, అక్కడ జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం కావచ్చు, ఈ రాజకీయ క్రీడలు పక్కన పెట్టాలి. 2 రోజులు 3 రోజుల పరిష్కారం, 60 ఏళ్ళు మురగబెట్టిన సమస్యకి అలా చిట్కా పరిష్కారాలు ఉండవు. కానీ మీకు ఒక రోడ్ మ్యాప్ ఉండాలి, ఒక దీర్ఘకాల రోడ్ మ్యాప్ పెట్టుకుని సిస్టమేటిక్గా ఏ సంఘటన తిన్నా కూడా శాంతి భద్రతలు వేరు, ఉగ్రవాదాన్ని ఖండించడం, దాన్ని అదుపు చేయడం వేరు. కానీ అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజలకి ఆ విశ్వాసం కలిగించడంలో చేయవలసిన చర్యలు, సంస్థాగత చర్యలు వేరు. ఈ రెంటిని వేరువేరు చేసి ఈ పని జరుగుతూనే ఉండాలి నిరంతరం. ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. సీతారామరావు గారు, ఉగ్రవాది బుర్హాన్ వానీ సామాజిక మాధ్యమాల ద్వారా ముస్లిం యువతను ఆకర్షించి వారిని ఉగ్రవాదం వైపు మళ్లించాడు. మరి యువత ఉగ్రవాద ఊబిలో చిక్కుకోకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి? ప్రభుత్వాల పరంగా ఇందుకు ఎలాంటి పటిష్టమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి? రాజకీయంగా ఒక సొల్యూషన్ ఉండాలండి దీనికి. కేవలం మనం అనుకున్నంత మాత్రం వచ్చేది కాదు. ఇవాళ ఉన్నటువంటి అక్కడ పరిస్థితి ఏమిటి అంటే, పూర్తిగా మేము విడిపోతామనే వాళ్ళు కొంతమంది, మాకు స్వయం ప్రతిపత్తి ఉండాలనేవాళ్ళు మరికొంతమంది. ఇప్పుడు మేము ఇండియాలోనే ఉంటాం అనే వాళ్ళ సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో
పటిష్టంగా చర్యలు ఏ విధంగా తీసుకోవాలంటే కేవలం ఆర్మ్స్ ద్వారా తీసుకునేటువంటి అవకాశం తగ్గిపోతున్నది. ముఖ్యంగా యూత్ ఎప్పుడైతే ఈ యొక్క వాదానికి వాళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తున్నారో అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా మనకు కాన్సెన్సస్ ఆఫ్ ఒపీనియన్ ఏ విధంగా రావాలనేటువంటి ఒక బలవత్తరమైనటువంటి ఇది ఉండాలి మనకు, ఆ విల్, పొలిటికల్ విల్. రెండోది ఏమిటంటే కోఆర్డినేషన్ బిట్వీన్ వేరియస్ థింగ్స్. సరే మంచిది, దీన్ని ఏ విధంగా మనం ప్రతిఘటించాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సంస్థలు, ఇంటెలిజెన్స్ సంస్థలు ఉన్నామండి. ఐబీ ఇక్కడ ఢిల్లీ నుంచి ఒక ఇది ఇస్తారు మెసేజ్, అక్కడ ఉన్న వాళ్ళు ఇంకోటి చెప్తారు, వాళ్ళ లోకల్కు ఇక్కడ వాళ్ళకు తేడాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధంగా ఇది చేస్తారు? ఇక్కడ ఏం జరగదన్నప్పుడు కాదు ఇక్కడ జరుగుతుంది అంటారు. ఎందుకంటే అక్కడ జరుగుతుందని చెప్పడం వీళ్ళకి అలవాటుగా మారింది. ఢిల్లీ నుంచి సహజంగా చెప్పేవాళ్ళు అంతే చెప్తారు ప్రతి చోట. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏది నిజం ఏది కాదనేది నిజంగా మాట్లాడితే ఇక్కడ సంఘటన జరగగానే ఇమీడియట్గా రియాక్షన్ ఉంటుందనేది ఆ మాత్రం తెలియదండి? తెలుసు. కానీ లోకల్ పోలీసుకు సరి అయినటువంటి ఇది ఇవ్వని, అంటే వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం అనేది జరగట్లేదు. ఇప్పటికీ ఏం జరుగుతున్నది? మీరు ఒక పక్కన పటిష్టమైన చర్యలు అంటున్నారు, అక్కడ ఏమంటున్నారు చీఫ్ మినిస్టర్? కాదు వాళ్ళు ఎందుకు అంత అగ్రెసివ్గా ఉన్నారు అనే దాని మీద మేము చర్యలు చేపడతాం అంటున్నది. ఇంకా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితులు ఒకటి ఆశాకరణం ఏంటంటే సోనియా గాంధీ తోటి వాళ్ళతోటి ఇప్పుడు హోమ్ మినిస్టర్ మాట్లాడారనేది వాళ్ళ మధ్యాహ్నం విన్నాను. వాళ్ళు గనక కూర్చొని అన్ని పక్షాలు ఇంక్లూడింగ్ దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా కూర్చొని ఏ విధంగా మనం ఈ సొల్యూషన్కి రావాలనేటువంటి ఇట్ ఈస్ ఎ లాంగ్ డ్రాన్ ప్రాసెస్, దాన్ని తలపెడితేనే కానీ ఒక విధంగా ఆలోచిస్తే దానికి కొన్ని సొల్యూషన్స్ వస్తాయి. అట్లా వచ్చినప్పుడు ఈ శాంతి భద్రత పరంగా కొన్ని చర్యలు చేపట్టేటువంటి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. రావు గారు, కాశ్మీర్ సమస్య అనేది ఆరని చిత్తులా రగులుతూనే ఉంది. మరి ప్రధానంగా కాశ్మీర్లో వేర్పాటువాదులు ఎలాంటి అంశాలను ఆశిస్తున్నారు? మరి ఈ సమస్యకు శాశ్వత రాజకీయ పరిష్కారాన్ని ఏ విధంగా అన్వేషించాలి? ప్రపంచవ్యాప్తంగా శాశ్వత పరిష్కారం ఒకటి ఉంటుంది. వాళ్ళు అవిద్య, నిరుద్యోగం పాల్గొనడం, ఉగ్రవాదం వైపు యువత మొగ్గు చూపకుండా చూడడం. అక్కడ కొత్తగా ఎడ్యుకేషన్ ఇష్యూస్ ఏం పెట్టల, గత 40-50 ఏళ్ళగా ఇంజనీరింగ్ కాలేజీలు ఏం పెట్టలే. అక్కడ కాశ్మీర్లో పూర్వమే కొనసాగుతున్నాయి. అలాగే అక్కడ ఒక్క ఫ్యాక్టరీ లేదు, ఒక చిన్న ఫ్యాక్టరీ లేదు వాళ్ళకి అందరికి ఉద్యోగాలు ఇస్తాకి. ఆ టూరిజం అనేది ఏదో లిమిటెడ్గా కొంతమందికి ఉద్యోగాలు ఇస్తుంది తప్ప అక్కడ యువత ఏమైనా చదువుకున్నా వాళ్ళకి అసలు అక్కడ ఉద్యోగాలు దొరకపోతే వాళ్ళు తీవ్రవాదం వైపు వాళ్ళకి తీవ్రవాదం చాలా ఆకర్షణీయం కనిపిస్తుంది. అంతేకాదు అక్కడ తీవ్రవాదం వైపు ముగితే వాళ్ళు విపరీతమైన లాభాలు కూడా ఆర్జించట్లా. నెలకు ఒక 5,000 6,000 ఇస్తామని తీవ్రవాదం వైపు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి అక్కడ నిరుద్యోగ సమస్య పెద్ద సమస్య. దాన్ని ఎదుర్కోవాలి, దాన్ని బహుముఖాలుగా ఎదుర్కోవాలి. దాన్ని ఎదుర్కొని అక్కడ ఫ్యాక్టరీలు పెట్టాలి, లేక అక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. ఉద్యోగాలు క్రియేట్ చేస్తాక అసలు ఆలోచన లేదు. ప్రతి సమస్యని కూడా ఆర్మీ ద్వారా పరిష్కరిద్దాం, లేక ఇంకో పోలీసు ద్వారా పరిష్కరిద్దామంటే ఎలా పరిష్కారం అవుతుంది? వాళ్ళ ఆర్థిక సామాజిక సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోకుండా ఉగ్రవాదాన్ని పరిష్కరించడం సాధ్యమే కాదు. అక్కడ ఎడ్యుకేషన్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు. ఆ రెండు లేకపోవడం వలన కాశ్మీర్ ఉన్న కొద్ది కల్లోలు భర్తీ అయిపోతుంది. దాని గురించి ప్రభుత్వాలు సెన్సిబుల్గా ఆలోచించాలి, సెన్సిబుల్ పట్టించుకోవాలి. రామచంద్రరావు గారు, ఓవైపు కల్లులో భరితంగా మారిన కాశ్మీర్లోయ, మరోవైపు బిక్కుబిక్కుమంటూ శిబిరాల్లో కలుపుతున్నటువంటి అమర్నాథ్ యాత్రికులు. మరి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ పరంగా ఎలాంటి తక్షణమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఎక్కడైతే క్యాంప్స్ పడ్డాయో అక్కడ ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక సహకార కేంద్రాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వాళ్ళకు సహాయ చర్య తీసుకుంటున్నారు కూడా. ఇప్పుడు నిన్న మొన్న టీవీలో మాట్లాడుతూ చాలామంది యాత్రికులు కూడా వాళ్ళందరూ కూడా సాటిస్ఫై ఉన్నారు. సరే వాళ్ళకు అక్కడ చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా అవన్నీ వాళ్ళకి తట్టుకోవడం కష్టం, గ్లేషియర్స్ వాళ్ళన్నీ విండ్స్ అవన్నీ ఉంటాయి. సరే అవన్నీ ఇప్పుడు కూడా రెండు కేంద్ర ప్రభుత్వం వైపు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కలిసి ఈ యొక్క యాత్రికుల్ని, తర్వాత హెలికాప్టర్ సర్వీసెస్ కూడా అక్కడ ప్రెస్ చేస్తూ ఉన్నారు. మరి రిటర్న్ అయ్యే వాళ్ళని కూడా రిటర్న్ ఏ విధంగా పంపించాలనేది కూడా ఆలోచన చేస్తున్నారు అక్కడ. అయితే ఈ యొక్క శిబిరాల్లో ఉన్నటువంటి ఒక అమర్నాథ్ యాత్రికులకు వాళ్ళకు చేయాల్సిన సహాయ కేంద్రాన్ని కూడా ఆర్మీ చేస్తుంది అక్కడ. ముఖ్యంగా సహాయ చర్యలు ఎప్పుడు కూడా కాశ్మీర్కి రెడీ ఉంటుంది అక్కడ. అంటే ఈ నాట్ ఓన్లీ ఈ అమర్నాథ్ యాత్ర కోసం కాదు, అక్కడ స్నో ఫాల్స్ కానీ లేకుంటే ఇతర బిఎస్ఎఫ్ రోడ్ బార్డర్స్, మన బీఆర్ఓ ఉన్నది, ఇది బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా అక్కడ ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటారు వాళ్ళు. సరే సహాయ చర్యల కోసం ఎప్పుడు కూడా ముఖ్యంగా అమర్నాథ్ యాత్రికులు అయితే ఉన్నారో వాళ్ళ కోసం బీఆర్ఓలు, బిఎస్ఎఫ్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడా రెడీ ఉన్నారు. ఎటువంటి ఒక అంటే కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి అన్ని రకాలుగా వరకు సహాయ చర్యలు అందుతాయి. ఎవరు కూడా ఇప్పుడు ఎవరైనా ఉన్నారన్నా కూడా వాళ్ళు నిరుత్సాహపడే అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఒక మినిట్కు ఇన్ఫర్మేషన్స్ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు. హోమ్ మినిస్టర్ గారితో వాళ్ళు టచ్లో ఉన్నారు. కశ్మీర్లో మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన పరిస్థితిని చక్కదిద్దాలని నిపుణులు అంటున్నారు.
వేర్పాటువాదం, యువతను ఆకర్షిస్తున్న ఉగ్రవాదం వంటి సమస్యలపైన దృష్టి పెట్టాలని చెబుతున్నారు. మరోవైపు అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగువారిని తిరిగి సురక్షితంగా చేర్చాలని కోరుతున్నారు. ఇది రెడ్డి ప్రతిధ్వని. నమస్కారం.